సఖ్యతగా ఉన్న ఆల నరేంద్ర గారు కేసీఆర్ గారు ఎందుకు విడిపోయారంటారు? అంటే కేసీఆర్ గారు ఒక మందుకు చెప్పాలంటే ఆయన ఒక నియంత. ఆయన ఒకరు చెప్పింది వినాడు. ఆయనని ఎవరైనా 10 మంది ముందు ప్రశ్నిస్తే వాడిని క్లోజ్ చేస్తాడు. కాబట్టి అలాంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. నరేంద్ర గారు ప్రశ్నించే అలవాటు ఉన్నాడు ఎక్కువ. ఓకే. అందుకే బీజేపీలో కూడా ఆయన దెబ్బతిన కారణం ఏంటంటే ఆయన ప్రశ్నించే తత్వం ఆయనది ఎక్కువ. నరేంద్రది ఆయన ప్రశ్నించే తత్వం, ప్రశ్నిస్తే తట్టుకోలేని తత్వం కేసీఆర్ గారు. కాబట్టి ఇద్దరు క్లాష్ అయింది. క్లాష్ అయ్యి ఆయనని క్లోజ్ చేసింది ఆయన. అంటే ఎలాంటి ప్రాధాన్యత ఉండేది టీఆర్ఎస్లో ఆల నరేంద్ర గారికి? వాస్తవానికి చెప్పాలంటే నరేంద్ర గారు చాలా సీనియరు. నరేంద్ర గారు మంచి ఊపులు ఉన్నప్పుడు కేసీఆర్ ఎక్కడో తెలియదు అసలు. కేసీఆర్ ఒక ఉద్యమ పార్టీ, ఒక రాష్ట్ర విభజన పేరు మీద పార్టీ పెట్టుకొని ఒక నాయకుడు అయింది. కానీ నరేంద్ర గారు ఎప్పుడూ టాప్ లీడరు, ఆయనకున్న ఇంపార్టెన్స్ ఉండే. ఆ ఇంపార్టెన్స్లో ఇద్దరు కలిసిర్రు. కానీ ఎప్పుడైతే ఈ రాను ఈ ప్రశ్నించే విషయాలు స్టార్ట్ అయినాయో కొద్దిగా అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. తర్వాత ఎంపీ గెలిచిండు, మంత్రి అయ్యిండు. అయితే నరేంద్ర గారు ఏంటంటే ఆయన మొదటి నుంచి తెలంగాణకు బాగా స్టాండ్ అయిన వ్యక్తి ఆయన. యాక్చువల్గా అప్పుడు బీజేపీలో కూడా ఆయన అనగదొక్కడానికి కారణం కూడా ఇదొక అంశం. ఇక్కడ కూడా అదే అంశం. ఇది ఎక్కడ వీళ్ళిద్దరికి చెడిందంటే యూపీలో ఇద్దరు మంత్రులు ఉండరు కదా, ఆ టైంలో నరేంద్ర ఆపోజిట్ చేసిండు. బాగా రాజీనామా చేసేస్తున్న వాళ్ళు తెలంగాణ ఇచ్చేటట్లేరు అని చెప్తే అక్కడి నుంచే వీళ్ళకు స్టార్ట్ అయింది. కేసీఆర్కి నరేంద్రకి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఆయన ఎందుకు ఆయన రాజీనామా చేసి ఈయనకి ఎందుకు ఇబ్బంది? అంటే ఈయన రాజీనామా చేసి ఆయన చేయాలి కాబట్టి ఆయన కూడా చేయాల్సి వస్తుంది. అప్పటికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు రాజీనామా చేయాలని. కేసీఆర్కి ఇంట్రెస్ట్ లేదు ఆయన కాబట్టి అక్కడి నుంచి వైరల్ స్టార్ట్ అయ్యి ఆఖరికి పార్టీ నుంచి విడిపోయే పరిస్థితి వచ్చింది. అది అట్లా వచ్చింది. అప్పుడు మీరు ఒంటరి అయిపోయారు కదా, అప్పుడు నరేంద్ర గారి మద్దతు నేను అంతకంటే మొదలు వెళ్ళిపోయినా. అంటే మాకు జనరల్గా కేసీఆర్ గురించి బాగా అవగాహన ఉంది. మాకేమో సరే టీఆర్ఎస్ బ్యానర్ మీద గెలిచినా కూడా ఒక అవకాశం దొరికింది. మనం పబ్లిక్లో సర్వీస్ ఇవ్వాలి, పబ్లిక్ అందుబాటులో ఉండాలి, పబ్లిక్ జవాబు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫలాలు అది ఎట్లుంటుందో ఏందో అప్పటికి. ఇప్పుడైతే అనే టైంలోనే మాకు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లో నేది అప్పటికి టీఆర్ఎస్లో ఉన్నా నేను అప్పటికి. ఆ టైంలోనే మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన టైంలోనే మొత్తం తెలంగాణలో మొత్తంలో 3 మున్సిపాలిటీ స్థానాలు గెలుచుకుంది నేను, హరీష్ రావు సిద్దిపేట, సంగారెడ్డి, నా దగ్గర 2 మున్సిపాలిటీలు. మిగతా అన్నీ కాంగ్రెసే వచ్చినాయి అంతా. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలుచుకోవడం జరిగింది. మా ఫ్రెండ్ కుసుమ్ కుమార్ అని ఉండే, ఆయన ద్వారా నన్ను పిలవడం జరిగింది. ఏ సంవత్సరం సార్? 4లోనే కదా, 2004లోనే ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్. 2004లో మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలవంగానే తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో 3 టీఆర్ఎస్, 1 హరీష్ రావు, 2 నేను గెలిపించాను. మిగతా కాంగ్రెస్ వచ్చింది. అప్పటికే వీళ్ళు టీఆర్ఎస్ లోకల్ లీడర్స్, అప్పటికున్న ఎమ్మెల్యేస్ అందరూ కంప్లైంట్స్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎలక్షన్స్ టైంలో. అప్పుడు ఆయన బాగా పోలీసుని బాగా పెట్టి బాగా టైట్ చేసిండు ఎలక్షన్ వాస్తవం చెప్పాలంటే. ఆ టైంలో మేము 3 సీట్లు గెలిపించినాం, ఆయన నేను ఇద్దరం. అక్కడ గెలిచారు, ఇక్కడ వెళ్ళిపోయారు, 2 గెలిచినాము. ఆ టైంలో ఏంటంటే మా మీద కంప్లైంట్స్ కూడా ఉండే. ఏమనంటే లోకల్ ఎమ్మెల్యే రౌడీజం చేస్తాడు, అంటే మా మీద అంటే వాళ్ళని తట్టుకోలేము, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు అనే అలిగేషన్స్ కూడా వాళ్ళు పెట్టారు. పెట్టిన క్రమంలో బహుశా రాజశేఖర రెడ్డి గారి స్టైల్ వేరు కాబట్టి ఆయన ఏమనుకుండేమో వీళ్ళ కంప్లైంట్స్ నేను గెలిపియడము ఈ 2 నచ్చి ఆయన నన్ను రిసీవ్ చేసుకున్నాడు. మీరు రౌడీజం చేస్తారని? రౌడీజం కాదు, నాకు ఫాలో పట్ల ఉంటుందని. మీరు రౌడీజం చేస్తారా? చెయ్య. మళ్ళీ ఎందుకు వచ్చింది అపవాదం రౌడీజం చేస్తారు? జనరల్గా కామన్ వర్డింగ్ కదా అది. గట్టిగా మాట్లాడితే రౌడీలే అంటారు కదా. గట్టిగా మాట్లాడతారు, గడ్డం పెంచుంటారు, అంతా సినిమాలో విలన్ తరహాలో ఉంటారు. ఒరిజినల్ రౌడీని గాను గట్టిగా నేను అంటే స్ట్రాంగ్ ఫైట్ ఇస్తా కాబట్టి డూప్లికేట్ రౌడీ అనమాట. అట్లా ఒరిజినల్ రౌడీ అట్లా కాదు. సినిమాలో కూడా ఒక విలన్ ఉంటారు. ఇప్పుడు మీద మీ వేషధారంతోనే ఉంటారు. బంగారం సినిమాలో కూడా ఒక అతను ఉంటాడు అనమాట, మీ వేషధారంలో. భూమా నాగిరెడ్డికి వ్యతిరేకంగా ఉంటాడు అనమాట. సేమ్ మీ వేషధారనే, తెలంగాణ యాసలోనే మాట్లాడుతుంటాడు ఆయన. ఆయనకు మీరు కజిన్ అంటే నమ్ముతారు అనమాట. అంతే కదా. అంటే ఒరిజినల్ రౌడీ కాదు, డూప్లికేట్ రౌడీ. మీరు డూప్లికేట్ అంతే, ఆ టైప్ కాదు. మనము జనరల్గా ఏంటంటే బలమైన క్యాడర్ ఉండడం ఒకటి,
స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడం ఒకటి, ఎప్పుడు ఎదురు పోరాటం ఒకటి, ఇవన్నీకి నామకరణాలే ఈ రౌడీజం అనే పేరు అనమాట. అట్లా